యెహోవా మీకు తోడైండును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినాన్ని మీతో ఒక 5 పాయింట్లు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఈ 12వ అధ్యాయాన్ని గత వారం కూడా ధ్యానించాం. ఈ అధ్యాయము ఈరోజు కూడా పూర్తి అవ్వదు, కానీ దీనిలో ముఖ్యాంశాలు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. నేను 5 పాయింట్లు చెప్పాను. నెంబర్ 1, మొదటి పాయింట్, పరిచర్యలు నానా రకములు. నెంబర్ 2, కృపావరములు నానా విధములు. నెంబర్ 3, మనుషులు నానా రకములు, నానా భాషలు, నానా దేశాలు, నానా జాతులు. ఇక శరీరంలో అవయవాలు నానా రకాలు. నెక్స్ట్, శరీరం లోపల ఉండే అవయవాలు నానా రకాలు. ఇక ఆత్మకు సంబంధించినవి, ప్రాణానికి సంబంధించినవి. ప్రాణానికి సంబంధించినవి ఏంటి, ఆత్మకు సంబంధించినవి ఏంటి? ఆత్మకు సంబంధించినవి నానా విధాలు, ప్రాణానికి సంబంధించినవి నానా విధాలు. ఈరోజు వీటి గురించి మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొదటిది పరిచర్యలు నానా విధములు. నేను గత వారం కూడా దీని గురించి చెప్పండి, అందరూ తెలిసి. పరిచర్య అంటే ఏంటండి? పరిచర్య పనులు. పరిచర్య ఏంటండి? పనులు. ఇవి శరీర సంబంధమైన పరిచర్యలు కదండి. మధ్యలో తొడవడమే కానివ్వండి, లేకపోతే ఆహారాలు వండి పెట్టడమే కానివ్వండి, పరిశుద్ధులకి పరిచర్య చేయడం. మన మాస్టర్ సంఘాల గురించి చెప్పాను 4 పాయింట్లు కదండి. ఆ 4 పాయింట్లు మనందరికీ కంటత అవ్వాలని చెప్పాను లాస్ట్ వీక్. నేను అందరూ కంటత అయిందా? కంటత అయితే నేను డాష్ అంతా మీరు ఫిల్ చేసేయాలి. నెంబర్ 1, వారు బహుశ్రమల్లో కలిగినప్పుడు బహుగా సంతోషించింది. శ్రమల్లో బహుగా సంతోషించింది. చాలా పేద సంఘం, నిరుపేద సంఘం ఎంత శ్రమలు వచ్చినా సరే దేవునిలో వారు సంతోషించారు, బహుగా సంతోషించారు. నెంబర్ 2, వారి దాతృత్వము బహుగా విస్తరించారు. నెంబర్ 3, పరిశుద్ధుల పరిచర్యకు తమంతట తామే తమను తాము అప్పగించుకొని. నెంబర్ 4, దేవునికి ఇచ్చే ఆ యొక్క అర్పణలే కానీ కానుకలే కానీ వారి శక్తికి మించి ఇచ్చేవి. ఇవి 4 పాయింట్స్ మాస్టర్ సంఘస్థుల గురించి కొరింథీ సంఘానికి రాస్తాడు పౌలు గారు. మాస్టర్ సంఘమేమో పేద సంఘం, కొరింథీ సంఘమేమో ధనికుల సంఘం. ధనికుల సంఘములో లేని యొక్క పరిచర్య పేద సంఘంలోది. పరిచర్యలు నానా విధములు కదా. నెంబర్ 2, రెండోది కృపావరాలు నానా రకములు. అది కూడా మనం పోయిన వారు నేర్చుకున్నాం. జస్ట్ 2-3 ఆలోచన చేద్దాం. 8వ వచనం, ఈ అధ్యాయంలోంచి కొన్ని మాటలు. 8వ వచనంలో నెంబర్ 1, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము కదండి. నేను కృపావరం గురించి చెప్తున్నాను, నానా విధములు అన్నమాట. మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకరికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలతో చెప్పు శక్తియు అనుగ్రహింపబడిను. వీటినేమన్నారండి? కృపావరాలు. ఈ కృపావరాల్లో మనకు ఒక వరమన్నా ఉన్నదా లేదా? ఉంటే కనుక దానికంతా అప్లై చేసుకుని అని చెప్పాను. వినేవాడు ఎవరైనా సరే, ఒక యూట్యూబ్ ద్వారా వినేవాడు కూడా ఈ విషయాన్ని ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి ఈ కృపావరాల్లో నేను ఒక కృపావరాన్ని కలిగి ఉన్నాను అనుకున్న వాళ్ళ కృపావరం క్రింద మీ పేరు రాసుకోండి. నేను ఈ కృపావరం కలిగి ఉన్నాను, అండర్లైన్ చేసుకోండి. మీ బైబిల్ ఎవరైనా చూసినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఈ కృపావరం కలిగి ఉన్నారన్నమాట. దేవుడు అందరితో మాట్లాడితే బైబిల్లో నా పేరు అక్కడ రాస్తాను.
ఎవరి గురించి అయినా మాట్లాడితే వాళ్ళ పేరు కూడా రాస్తాను. ఎందుకంటే దేవుడు ఒక్కసారి మాట్లాడారనంటే ఆయన మాట ఎప్పటికీ మారదు. ఆయన ఏమి వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆలస్యమైన సరే దాన్ని నెరవేర్చి తీరుతారు. అది నా యొక్క విశ్వాసం, నా అనుభవం. కనుక మనకి ఆయన కృపావరం, మనందరికీ ఆయన కృపావరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీకు అందరికీ బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, ఎవరన్నాను ఎప్పుడు ఇస్తారు బహుమతులు? గెలుపుంటేనే కదండి బహుమతి కదండి. బహుమతులు అంటే గెలవాలి, అంటే పోరాడాలి. అది పరుగు పదులే కానివ్వండి, లేకపోతే బైబిల్ క్విజే కానివ్వండి, లేదా మీరు పాటలు పాడే ఆ పోటీ కానివ్వండి, ఏదైనా సరే దానిలో మీరు గెలిస్తే బహుమతి పొందుతారు. అందుకనే పౌలు గారు అంటారన్నమాట, నా పరుగు పందులో నేను ఓపికతో పోరాడి తిని ఏ బహుమతి తీసుకున్నానండి? జీవ కిరీటాన్ని పొందుకున్నట్టు. ఏమండి, కిరీటము మనకి ఈ ప్రాణ గ్రంథంలోకి వెళ్తే కొన్ని కిరీటాల గురించి మనం నేర్చుకుంటాం. అవి ఊరికినే రావు. ఏమండి, రాజుకి కిరీటం ఊరికే వస్తుందా? అతడు చాలా యుద్ధం చేసి ప్రాణాలను త్యజించి పోరాడాలి, అప్పుడు తనకి కిరీటం వస్తుంది. అలాగే మన జీవితంలో మనం కూడా ఈ లోకంలో పోరాడాలి. ఏంటో పోరాడాలండి? శరీరాశ, నేత్రాశ, శివపుడమంతో లోకంలో అపవాది తన అనుచరులతో పోరాడాలి. పోరాడితేనే కానీ మన జీవితంలో మన విజయాన్ని చూడలేము. పోరాడితేనే కానీ కృపావరాలు కూడా మనము పొందుకోలేము. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిద్రతో పోరాడాలి. మేము దేనితో పోరాడాలంటే ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే రాత్రులు నిద్రతో పోరాడాలి. మనని ఏ బలహీనత దేవుల్లో ఎదగకుండా అడ్డొస్తుందో ఆ విషయంలో పోరాడాలి. కృపావరాలు ఇవ్వడానికి ఆయన అందరి ముందు ఉంచాడు. ఈ కృపావరాలు మనం తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి. అవి తీసుకోవాలంటే షరతు ఉంటుంది, ఊరికనే చేయడండి ఆయన. వాటిని పొందుకోవాలంటే మన జీవితంలో మనము చాలా పోరాడితేనే కానీ దాన్ని జయించలేమనే విషయాన్ని మనం గమనించుకుని మన విశ్వాసములో మనము దేవుని దగ్గర ఆయన ఇచ్చే కృపావరాన్ని మనం పొందుకునే వరంగా ఉండాలి అంటే విశ్వాస పోరాటము విశ్వాసకి అవసరం. కనుక నా వరకు నేను ఇంకా దీనిలో పొందుకోలేని ఇంకా చాలా ఉన్నాయి. భాషావరం, దీనిలో నేను ఎప్పుడు దాని గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రభా, నాకు కూడా భాషావరం ఇవ్వండి అని. ప్రవచన వరం ఇచ్చారు, స్వస్థత వరం ఇచ్చారు, పరిచయం చేసే వరం ఇచ్చారు, జ్ఞానవాక్యాన్ని ఇచ్చారు, బుద్ధివాక్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే వాక్యాన్ని ఎలాగో జ్ఞానంగా బోధించాలి, బుద్ధి కలిగి దేని యొక్క వాక్యాన్ని ఎలాగో నేను అనుసరించి నడుచుకుని ఇతరులకు చెప్పాలి. దీన్ని బుద్ధివాక్యం అంటారు. మీరు పోయిన వారిని దీన్ని చాలా వివరణ ఇచ్చేసాను. కనుక అవి ఇంకా మనకి లేనివి ఏమున్నాయో వాటిని ఆయన దగ్గర అడిగి పొందుకోవడానికి ఇంకా నేను అనుకుంటాను, నాకు ఇంకా ప్రయాస కావాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఆ కృపావరం నేను పొందుకోవడానికి ఇంకా నాకు దేవునికి ఏమంటున్నాయో వాటిని నేను తీసివేసుకోవాలి. అది నా యొక్క అనుభవం, అది నా యొక్క ఆలోచన. కనుక కృపావరాలు లేని వారు కృపావరాల కోసం ప్రయాసపడవలసిందిగా మనం చేస్తున్నాము. నెంబర్ 3, మనుషుల్లో నానా రకాలు. చదువుదాం, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. 13వ వచనం దగ్గరకు వస్తున్నాను. అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయిందే బాప్తిస్మము పొందితిమి. ఇప్పుడు బాప్తిస్మం పొందకముందు వేరే వేరే కులాలు, కాపులు కావచ్చు, రాజులు కావచ్చు, పద్మశాలు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, చాకలు కావచ్చు, ఇక ఏమన్నా కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, నువ్వేదన్నా కావచ్చు. కానీ బాప్తిస్మం పొందిన తర్వాత అందరూ ఏమయ్యారండి? యేసుక్రీస్తునందు క్రీస్తుని ధరించాం, క్రైస్తవుడు. క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ పదం, క్రీస్తు అనేది తెలుగు పదం.
మనం క్రీస్తుని ధరించాము కనుక అసలు క్రైస్తవులని పేరెట్టుకోలేదండి. ఎవరు పేరెట్టారండి? అంత్యకాయలో ఒక సంవత్సరం వేళ పరిచర్య చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు వీరిని క్రైస్తవులు అన్నారు. ఎందుకు క్రైస్తవులు అన్నారంటే క్రీస్తుని అంగీకరించి, క్రీస్తుని ప్రకటించి, క్రీస్తుని ధరించారు కనుక వీరు క్రైస్తవులు. అంటే క్రీస్తుని కలిగిన వారు. క్రైస్తవులు అంటే ఎవరండి? క్రీస్తుని కలిగిన వారు. మనము క్రీస్తుని ధరించిన వారుగా ఉంటే, క్రీస్తుని కలిగిన వారుగా ఉంటే ఏముండకూడదు అన్నమాట అండి. మనలో భేదాలు ఉండకూడదు. భేదాలు యూదుండని కానీ, గ్రీసు దేశస్తుని కానీ, లేకపోతే దాసుండని కానీ, స్వతంత్రుడని కానీ భేదం ఉండకూడదు. మనమందరం ఒకటే. ఇదే చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే అసలు సంఘంలో మొదటి అధ్యాయంలోనే భేదాలు ఆరంభమైనవి. మొదటిది నేను పౌలు వాడను, నేను అప్పుల్లో వాడను, నేను పేతురు వాడను, నేను క్రీస్తు వాడనని సంఘము 4 ముక్కలైంది. అందుకనే పౌలు చాలా ప్రయాసపడి సంఘాన్ని మన స్థిరపరచాలని చెప్తున్న మాటలు ఇవి. క్రీస్తు విభజించబడలేదు. పౌలు ప్రకటించేది ఆ క్రీస్తువే, అప్పుల్లో ప్రకటించేది ఆ క్రీస్తువే, పేతురు ప్రకటించేది ఆ క్రీస్తువే. ఇక క్రీస్తు సంఘం ఏంటి? క్రీస్తు సంఘం అని అంటారండి. బైబిల్లో క్రీస్తు సంఘం ఉంది కదా, మా సంఘమే గొప్ప అని అంటారు. నేను డాడీ అన్నా అండి, నాయన అన్నా అండి, తండ్రి అన్నా, బాబా అన్న, ఎవరు ఇష్టపడుతున్నాడు మాట్లాడుకుంటారు. ఎవరన్నా ఫాదరే కదండి, అయ్యా అన్న వాళ్ళ నానే. అలాగే ఒకవేళ ఈ 4 భావాలు వేరువేరుగా మనుషులు చెప్పుకుంటున్నా దేవుడు ఒక్కడే. వీళ్ళందరికీ తండ్రి ఒక్కరే. వీళ్ళందరూ ఆయన పిల్లలే, మనందరం ఆయన పిల్లలమే. బైబిల్ నేను చాలాసార్లు చెప్తాను. ఏ సంఘం అన్నా కానివ్వండి, ఏ డినామినేషన్ అన్నా కానివ్వండి, ఏ భాష మాట్లాడాలన్నా కానీ వాళ్ళ భాష వేరే ఉండొచ్చు కానీ బైబిల్ ఒకటే. కాబట్టి బైబిల్ పెద్దది చిన్నది కావచ్చు కానీ బైబిల్ ఒకటే. కాబట్టి ఖరీదైన బైబిల్ కావచ్చు, ఖరీదు తక్కువైన బైబిల్ కావచ్చు కానీ దాని అర్థం ఒకటే. బియ్యం తీసుకుని పొలం వండుకుంటారు, బియ్యం తీసుకుని పొలాన్ని వండుకుంటారు, బియ్యం తీసుకుని కొబ్బరిని వండుకుంటారు, బియ్యం తీసుకుని బిర్యానీ వండుకుంటారు, బియ్యం తీసుకుని పులిహోర వండుకుంటారు. ఏ వండుకున్నా బియ్యం తీసుకోవాలి. అలాగే ఎవరు బోధించినా బైబిలే బోధించాలి. మనుషులు వాళ్ళ రంగులు భేదం వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు, రాష్ట్రం వేరు కావచ్చు, దేశాలు వేరు కావచ్చు. వారి భాషలో బైబిల్ వారు ప్రింట్ చేసుకున్నారు కానీ దాని భావం ఒకటే. తెలుగులో మనం చదువుకుంటున్నాం, తమిళలో కూడా చదువుకున్నారు, ఇంగ్లీష్లో కూడా చదువుకున్నారు. నానా రకములైన బైబిల్ ఒకటే, వాక్యము ఒకటే, దేవుడు ఒకటే. కనుక ఏ భేదము లేదు. దేవుడు అందరికీ కృపావరాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మీరు నేను గొప్ప అనుకోమాకండి అని పౌలు మనుషులు హెచ్చరిస్తున్నాడు, అవయవాలు హెచ్చరిస్తున్నాడు. శరీరం ఒకటే, శరీరంలో అవయవాలు నానా రకములుగా ఉన్నా అండి. నేను కన్ను కస్తరంది కాదు అందరికో, నువ్వు కస్తరంలోనే మనవే కన్నా అని చెప్తాను. ఎందుకంటే నాలోనే ఉన్నది కన్ను. ఇది బయటికి నీలో ఉండదని బయటికి వెళ్ళిందనుకో దానికి చూపు ఉండదు. చెయ్యి నాలోనే ఉన్నది, ఇది బయటికి వెళ్తే దీనివల్ల ఏం పని లేదు. కారు నాలోనే ఉన్నది, ఇది బయటికి వెళ్తే దీనివల్ల దానికి పని ఏం లేదు, నాకేం పని లేదు. కనుక ఈ అవయవాలన్నీ శరీరంలో ఇమిడి మనిషి మనుగడ కలిగి జీవిస్తున్నాడు. శరీరంలో అవయవాలన్నీ వేరైనా శరీరము ఒకటే. చెట్టులో కొమ్మలు వేరువేరుగా ఉన్నా, ఫలాలు వేరుగా ఉన్నా, ఆకులు వేరుగా ఉన్నా, రెమ్మలు వేరుగా ఉన్నా, పూత వేరుగా ఉన్నా, పిందులు వేరుగా ఉన్నా, కాయలు వేరుగా ఉన్నా, చెట్టులో ఫలించేవన్నీ ఒకటే. వాడు పెద్దకాయ ఉంటుంది, వాడు చిన్నకాయ ఉంటుంది, వాడు వంకరగా ఉంటుంది, వాడు తెల్లగా ఉంటుంది. ఏదైనా సరే ఆ చెట్టులోంచి వచ్చింది. అలాగే ఒక తల్లికి పుట్టిన పిల్లలు 10 మంది. వాళ్ళ 10 మంది 10 రకాలుగా రంగులు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ భావాలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ఆకారాలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ బుద్ధులు వేరుగా ఉండొచ్చు. కానీ వారు వచ్చింది ఎక్కడొచ్చి ఎవరొచ్చండి? ఒక తల్లిలోంచే వచ్చింది. కనుక వేరువేరుగా ఉండేవి వేరువేరు విధాలుగా ఉండొచ్చు కానీ
దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతిదీ ఆయన ప్రణాళిక చొప్పున మానవుడిని ఆయన ఏర్పాటు చేశాడు. కనుక మానవుడు గ్రహించవలసింది ఏంటంటే, నేను దేవునిలోంచి వచ్చాను కనుక మేమందరము దేవుని పిల్లలు. ఈ చెట్టులోంచి వచ్చినవన్నీ, ఇవన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? వీటన్నిటిని ఏది భరిస్తుంది? వేరు భరిస్తుందండి. వేరు నీరు ఇచ్చుకుంటేనే, నీరు తీసుకొచ్చి ఇస్తేనే ఫలాలన్నీ పచ్చగా ఉన్నాయి, కొమ్మలు పచ్చగా ఉన్నాయి, ఆకులు పచ్చగా ఉన్నాయి. ఇదే కనుక వేరే కనుక చీడ పట్టింది అనుకోండి, మిగిలినది ఏమవుతుందండి? ఎవరి కనుక చెప్పుకుంటారు కదండి, పసర పురుగులు, ఏమండి దొంగల పురుగులు, చీడ పురుగులు, మొత్తం అన్ని తినేటప్పుడు చెట్టు ఏమైపోయిందండి? వాడిపోయింది. కనుక వేరు భరిస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. అలాగే నువ్వు క్రీస్తు దేశస్థుడు కావచ్చు, నువ్వు యూదుడు కావచ్చు, నువ్వు హెలెనుడు కావచ్చు, నువ్వు అన్యుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు. కానీ నిన్ను నన్ను రక్షణ మార్గంలో నడిపించి మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని భరించినవాడు యేసు ప్రభు ఒక్కరే. ఆ సంగతి సంఘము గ్రహించాలి. అదే సంగతిని పౌలు చెప్తున్నాడు. శరీరములో అవయవములు వేరైనను, మనుషులు వేరైనను ఒకటే శరీరం. మనుషులందరూ ఒకటే. ఎందుకనంటే అందరికి ఒకే డాక్టర్ కదండి. అవయవానికి వేరే చెబుతున్నారు. కన్నుకు ఒక డాక్టర్, ముక్కు ఒక డాక్టర్, చెవికి ఒక డాక్టర్. కానీ నీ చెప్పారు నా చెప్పారు కదా. నువ్వు వెళ్ళినా అదే మంది, నేను వెళ్ళినా అదే మంది అయితే చెప్పేది. కన్నుకి నీకైనా అదే ఆపరేషన్, నాకైనా ఆపరేషన్. ఎందుకంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ, మనుషులు వేరైన అవయవాలన్నీ ఒకటే. అవి ఒకవేళ కొంచెం పెద్ద చిన్న తేడా తమ్మి ఉండొచ్చేమో, కానీ వాటికి అన్నిటికీ మెడిసిన్ కూడా ఒకటే. కనుక భేదం ఎక్కడ? ఎవరు పెట్టుకున్నారు భేదం అంటే? మనుషులు పెట్టుకున్నారు భేదం, కానీ దేవుని దగ్గర భేదము లేదు అనే సంగతి తెలుసుకోవడం కోసం ఇన్ని విషయాలు పౌలు ఉదాహరించి చెప్తున్నాడు. ఇక శరీరంలో అవయవాల్లో చాలా విలువైన అవయవాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మాట అంటాడండి, సుందరమైనవి సుందరము కానివి అనే మాట ఉపయోగిస్తాడు. మన వాక్యంలో చూద్దామని ఒకసారి 15వ వచనం వస్తున్నాను. నేను చేయను కాను గనుక శరీరంలో దాన్ని కాలని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనే కాకపోలేదు. ఒకవేళ పాదమే కనుక నేను నడవను, మనం చిన్నప్పుడు ఖర్చుతో ఉంటారు కదా, మొట్ట మీద ఇవన్నీ అలిగినాయంట. మేము నడిచెళ్ళి చేతులతో పనిచేసి, లేకపోతే మా అవయవాలన్నీ కళ్ళు, నోరు, ముక్కు ఇవన్నీ పనిచేస్తే ఈ పొట్ట పడుకుని చక్కగాను మనం పంపించేది తిని హ్యాపీగా నిద్ర అవుతుంది అనేసి అనుకుని మనందరం పని చేయదనుకున్నాయంట. కన్ను అన్నదంట నేను చూడను అందంట, కాళ్ళు అన్నాయంట నేను నడవను అన్నాయంట, చేతులు అనేది పని చేయను అన్నాయంట, నోరు అన్నదంట నేను మాట్లాడినందంట. సరే ఏం చేయకుండా ఏం చేద్దాం, పడుకుందాం మనం కూడా అనుకుని పడుకున్నారంట. 2 రోజులు పడుకునేప్పటికి 3వ రోజుకి నోరు అంటుందంట, చెవు బావా చెవిటి గొడ్డట్టున్నాయి అనంట. కన్నందంట నాకేంటో కళ్ళు మసలు కమ్మేసినట్టున్నాయి అనంట. కాళ్ళు అన్నాయంట గడగడలాడిపోతున్నాయి నా కాళ్ళు, చేతులు ఏంటో ఒడుకుపోతున్నాయి అనంట. అప్పుడు లోపల వచ్చి పొట్ట మాట్లాడుతుందంట, మీరందరూ నా మీద అడిగి నేనేదో నిద్రపోతున్నాను, మీరందరూ కష్టపడుతున్నారు అనేసి అనుకున్నారు కదా. మీరందరూ కష్టపడి తెచ్చి తిని లోపల పంపిస్తున్నారే ఆహారాన్ని, దాన్ని నేనేం చేస్తున్నాను, జీర్ణం చేసి దాన్ని ఎక్కడ పంపిస్తున్నాను తెలుసా? గుండెకు పంపిస్తున్నాను. గుండె కానించి రక్తము తయారై చెడు రక్తము, నమలు, సెలలు అవి మంచివి చెడువి అది విడదీస్తుంది. బ్రెయిన్ పనిచేస్తుంది, గుండె పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి. లోపల శరీరంలో ఉన్న లోపల అవయవాలన్నీ పని చేస్తేనే మనిషి నడవగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు, పని చేయగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. నిజమే. ఇప్పుడు మీరు నేను కలిసి ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క కార్యాన్ని చూడగలం. శరీరంలో ఉన్న పై అవయవాలు, లోపల అవయవాలు కలిసి పనిచేస్తేనే మనిషి బ్రతికి మనుగడ సాగగలడు. కనుక నేనేం చేయను అని పైన అవయవాలు అనుకున్నా,
మేమేం చేయము అని లోపల వేయాలనుకున్నా మనిషి కొద్ది రోజులు బ్రతికి తెచ్చుకుంటాడు. కనుక ఆత్మీయంగా మనం జీవించాలంటే, దేవుల్లో మనం జీవించాలంటే మనమందరం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దీని ద్వారా మనందరము ఎవరు పనివాడము, ఎవరికి అప్పగించిన పనివాడు అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. కనుక అందుకే ఇక్కడ ఈ మాట రాస్తాను అనమాట పౌలు గారు. ఏమనంటే, నేను కన్ను కానని శరీరంలో దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలో కాకపోలేదు. శరీరం అంతా కన్ను అయితే యూనిట్ ఎక్కడ, అంత యూనిట్ అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతి దాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను కదండి. మొత్తం అంతా అందరూ పాటలు పాడేవాళ్ళు అనుకోండి, ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడ? అందరూ ప్రార్థన చేసేవాళ్ళు అనుకోండి, పాటలు పాడేవాళ్ళు ఎక్కడ? అందరూ పాటలు పాడేవాళ్ళు అనుకోండి, వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడ? కనుక మీరు మ్యూజిక్స్ ఉన్నాయండి, పాట పాడేటప్పటికి ఒకే ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారా? చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళు చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తే ఆ పాటకి ఏమొస్తుందండి? అందం వస్తుంది, ఆ పాటకి విలువ వస్తుంది, ఆ పాటకి ఆకర్షణ వస్తుంది. ఒకటే అందరూ కలిపి ఒకే తబలా వాయించారు అనుకోండి, అందరు కలిసి ఒకే క్యాష్ వాయించారు అనుకోండి, దానికి ఏమైనా అందం ఉంటుందా? దేనికి ఏది ఏర్పాటు చేశారో అది వారు నేర్చుకున్న వాయిద్యాన్ని వారు వాయించినప్పుడు, అందరు శృతులు కలిసినప్పుడు అది ఎంతో అందమైన పాటగా ఆకర్షణగా మనం అందరం ఆలకించడానికి అది మధురంగా ఉంటుంది. అలాగే శరీరంలో అంతా కన్నైతే అందుకనమాట. కనుక నేనే అంతా ఉండాలి అని నేను అనుకోకూడదు, నేనే అంతా ఉండాలని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి, నాకు అప్పగించిన పని నేను చేయాలి. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేస్తేనే ఆ శరీరము ఎలాగా ఆరోగ్యంగా ఉంటుందో మన సంఘము మనం కూడా అలాగే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని గమనిస్తాం. ఇక ఇంకొక పాయింట్లోకి వస్తాం. ఘనమైనవి సుందరము కానివి సుందరమైనవి అనే మాట ఉపయోగిస్తున్నాడు. చదువుదాం దీనికి వాక్యం కోసం చూడండి. 22వ వచనం దగ్గరకు వస్తున్నాను. అంతేకాదు శరీరం యొక్క అవయములో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. ఏవి బలహీనముగా కనబడునో అవి అవశ్యములే. అవశ్యం అంటే ఏంటండి? బలహీనం అంటే ఏంటండి? నరాలు ఉన్నాయండి, అవి చాలా సన్నగా ఉంటాయి. ఇప్పుడు మనకి గుండెలోకి వెళ్ళే నరాలు వెంట్రుక వాసులే ఉంటాయంటండి, చాలా సన్నగా ఉంటాయి. కానీ అవి ఎంత విలువైనవి. ఒక నరంలో రక్తం క్లాట్ అయిపోతే దాన్ని ఓపెన్ చేసుకుని బాగు చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేవుడు కూడా చూపించి ఆయుష్ బాగుంది, ఆరోగ్యం దేవిస్తే దీనికి మరలా క్షేమం కలిగి ఉండగలుగుతున్నాం. బలహీనమైనవే కానీ అవి చాలా విలువైనవి. శరీరం లోపల ఉండే అవయవాలు బలహీనమైనవి. మన మెదడు ఉందండి, దీనిలో చాలా నరాలు ఉన్నాయి, అవి చాలా సన్నటి బలహీనమైనవి కానీ అవి చాలా విలువైనవి. లోపల శరీరంలో ఉండే ప్రతి అవయవము చాలా బలహీనమైనవి. ఎందుకంటే అవి బయటికి తీస్తే కొన్ని నిమిషాల్లోనే వాటి పని అయిపోతుంది. అవి పని అయిపోతే మనిషి అయిపోయాడు. ఒక చెయ్య తెగిపోయినా ఇక్కడ కట్టి దీనికి ఆపరేషన్ చేసి దీన్ని ఏదో క్లోజ్ చేస్తే మనిషి బ్రతకడానికి ఉంది. కానీ లోపల ఒక అవయవము పాడైపోయింది అనుకోండి, అది బాగు చేయడానికి మార్చడానికి కూడా అవకాశం లేదనుకోండి, మనిషి శరీరము ఎంత విలువైందంటే, ప్రాణం ఎంత విలువైందంటే, ఒక్క చిన్న అవయవం పాడైపోతే మనిషి జీవితం ఆగిపోతుంది. ఈరోజు మన అన్ని అవయవాలు కలిగి ఆరోగ్యం కలగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకంటే గొప్ప భాగ్యం ఏంటండి? దేవుడు ఏం చేశాడు అన్నవాటిని ఇదే మాట చెప్పడం. దేవుడిని బ్రతికించవచ్చనే గొప్ప భాగ్యం. దేవుడి అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంచడే గొప్ప భాగ్యం. నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ క్షేమంగా ఉంచడే గొప్ప భాగ్యం. కిడ్నీ పాడైంది అనుకోండి,
ఏమండి మన వల్ల అవుతుందా? నీ కిడ్నీ ఎంత విలువ తెలుసా? ఒక మనిషికి కిడ్నీ మార్చాలంటే ఎన్ని లక్షలు, అదే సక్సెస్ఫుల్ అవుతుందో లేదో తెలియదు. నీ కన్ను ఎంత విలువైంది, నీ గుండె ఎంత విలువైంది, నీ బ్రెయిన్ ఎంత విలువైంది, నీ అవయవాలు ఎంత విలువైనవి. ఇంత విలువైన దానిగా నిన్ను నన్ను సృష్టించాడు దేవుడు. ఇవి ఘనమైనవి అంటున్నాడండి పౌలు. సుందరమైనవి, సుందరము కానివి. సుందరమైనవి ఏమండి? పై కనబడేది సుందరమైనవి. వీటికి చాలా బంగారం పెట్టుకుంటాం, చెవులకి కమ్మలు పెట్టుకుంటాం, చేతులకు గాజులు వేసుకుంటాం, మెడకి హారాలు వేసుకుంటాం, నడానికి వాటాలు పెట్టుకుంటాం, కాలికి వేడికి ఇంకా ఎక్కడైనా సరే ఏమైనా సరే మనకుంటే పెట్టుకొని మూడు పెట్టుకోవచ్చు శరీరం పై కనబడే అవయవాళ్ళకి. కానీ లోపల ఉన్న అవయవానికి ఏమైనా వేస్తామా? వాళ్ళు వేసేవనుకో అది ఊపిరాడికి ఎండ అయిపోతుంది. లోపల ఉండే నీ గుండె ఎంత విలువైంది, నీ కిడ్నీస్ ఎంత విలువైనవి. అవి సుందరమైనవి కావు, చూడడానికి అందంగా ఇవ్వడం, కానీ అవి చాలా ఘనమైనవి. అదే రాస్తారండి చూడండి, కింద 23 వచ్చిన చెప్తున్నా చూడండి. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరీ ఎక్కువగా గనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. సుందరము కాని అవయవములు, సుందరము కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగు. సుందరము కానివి సుందరమైనవి, ఘనమైనవి ఘనత లేనివి, విలువైనవి కనబడనివి కదండి. లోపలే మనకు కనబడతాయా? కానీ ఇవి సుందరమైనవి కాదు, కానీ అవి విలువైనవి. పై కనబడేవి సుందరమైనవి, కనబడనవి సుందరము కానివి. కానీ కనబడే వాటికంటే కనబడనవి ఘనమైనవి అన్నాడు, విలువైనవి అని అన్నాడు. అలాగే మనకు కనబడే పై భక్తి కంటే కనబడని భక్తి చాలా విలువైనది. అందుకని దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్య. అంతరంగములో ఆత్మ ఉన్నది, ఆత్మకు అనుగుణమైనవి ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, ఇవన్నీ ఆలోచించి వచ్చాయి. రక్తం మన ప్రాణంలో చూడండి, ఇది రక్తం. ఇది అవయవాలన్నింటిలో అది తిరుగుతూ ఉంటుంది. ఈ రక్తము ప్రసరణ జరగలేదు అనుకోండి, అవి పనిచేయడం మానేస్తున్నాయి. కాళ్ళకి కిందకి రక్త ప్రసరణ లేదనుకోండి, కాళ్ళు నడవడం మానేస్తున్నాయి. చేతులకు రక్త ప్రసరణ లేదనుకోండి, చేతులు పనిచేయడం మానేస్తున్నాయి. కనుక ఈ ప్రాణము ఈ రక్తముతో ఇమిడి ఉన్నది. ఆత్మ దేవునితో దేంతో ఇమిడి ఉన్నాయండి? మన ఆత్మ సంబంధమైన ఆలోచనలతోనూ ఆత్మీయ జీవితంతో కలిసి ఉన్నది. కనుక ప్రభు దేన్ని కోరుకున్నారండి? అంతరంగములో సత్యమును కోరుకుంటున్నాడు. ఆత్మీయ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉన్నది, ఆత్మీయ వరాలతో నింపబడతాం. కనుక ఒకవేళ ఏవి వేరువేరుగా ఉన్నా వీటన్నిటిని సృష్టించిన వాడు దేవుడే. నిన్ను నన్ను సృష్టించింది దేవుడే, ఈ అవయవాలు సృష్టించింది దేవుడే అనే విషయాన్ని గమనించుకుని ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించారు కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములైన. నిజమే, మా జీవితంలో ప్రభువా మనుషులు నానా రకాలు, కానీ మనుషులందరినీ సృష్టించింది నీవే. ప్రభువా శరీరం అవయవాలు నానా విధములుగా ఉన్నవి, కానీ వాటిని నిర్మాణం చేసిన వాడు నీవే. మా శరీరం లోపల ఉండే భాగాలు వేరువేరుగా ఉన్నవి, వాటి పనిని వాటికి అప్పగించిన దేవుడు నీవే. కృపావరాలు నానా రకములుగా ఉన్నవి, కానీ వాటిని ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుని కృప వలనే అవి మానవుడు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని నీ వాక్యం నుంచి మేము నేర్చుకోవడానికి ఈ భాగంలో పౌలు గారి ద్వారా మీరు రాయించిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. పరిచర్యలు నానా విధముగా ఉన్నవి. నా వరకు నేను ఏ పరిచర్య కృపావరం నానా విధముగా ఉన్నవి. ఏ కృపావరం కలిగి నేను ఉన్నాను దేవా? నేను నీకు అంగీకారమైన అయా స్థితిలో ఉన్నానా లేదా? మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని పరీక్షించుకోవడానికి మా ముందు తెరిచిన లేఖల భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభు అయా ఆత్మానుసారమైన జీవితం మాకు అనుగ్రహించి
లోకానుసారమైన జీవితంలో మమ్మల్ని విడిపించండి.